హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. స్పెషల్గా ఈ సమ్మర్కి మనం ఎక్కువగా మసాలాలు తినము కాబట్టి లైట్ ఫుడ్గా గ్రాండ్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఈ కప్తో 3 కప్స్ తీసుకున్నానండి నేను రైసు. 2 టేబుల్ స్పూన్ నెయ్యి, కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, మసాలా దినుసులు చూడండి, ఇవి మాత్రమే వేస్తున్నాను నేను. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి. కావాలంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. 3.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకునండి, సరిపోతే వేసుకోవచ్చు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని ఇలా బొరుగు పెడితే స్టీమ్గా చక్కగా ఉడికిపోయిద్ది. కొంచెము ఫుడ్ కలర్ వేసుకోవాలి, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోయిద్ది. రైస్లో కాంబినేషన్ మటన్ కర్రీ అండి. 1/2 కేజీ మటన్ తీసుకొని కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా సాల్ట్ పసుపు వేసుకొని ఉడికించుకున్నాను. దోసకాయ విత్ మటన్ కర్రీ చేస్తున్నానండి. ఏ డేక్షలోనైతే మటన్ ఉడికించుకున్నాను ఆ డేక్షలోనే కర్రీ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మటన్ వేసుకోవాలి. కట్ చేసుకున్న దోసకాయ, టమాటోస్ వేసుకోవాలి. ఈ కర్రీ నేను కలిపి పెడుతున్నానండి. మామూలుగా విడివిడిగా కూడా వేసుకుంటా కర్రీ చేసుకోవచ్చు. ఇలా కలిపి పెడితే మనకి గ్రేవీలాగా వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మనం మటన్ ఉడికించుకోవటానికి సాల్ట్ వేసుకున్నామండి, చూసి యాడ్ చేసుకోండి. కల్లుప్పు వేస్తున్నాను, పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక కలుపుకొని సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత మరలా ఒకసారి కలుపుకుందామండి. అప్పుడు వాటర్ వేసుకుందాం, ఇప్పుడే వాటర్ వేయొద్దు. కప్ వాటర్ వేస్తున్నాను. ఈ గ్రేవీ లాగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. వేసుకోవాలి. కర్రీ అయిపోయింది. అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. సెలబ్రేషన్ చేసుకున్నారు కామెంట్స్ పెట్టండి. ఫర్ వాచింగ్.